ఎల్నినో ప్రభావంతో భూమధ్య రేఖను దాటి హిందూ మహాసముద్రం వైపు వీస్తున్న ఋతుపవనాలు బలపడుతున్నాయి. కేరళంకు ఆనుకుని ఆగ్నేయ అరేబియా సముద్రం, కేరళ, తమిళనాడుకు ఆనుకుని వేర్వేరుగా ఉపరితల ఆవర్తనలు ఏర్పడ్డాయి. వీటి వల్ల 2 రోజులుగా కేరళంలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రానున్న 2-3 రోజుల్లో కేరళ, తమిళనాడులోని పలు ప్రాంతాలను నైరుతి ఋతుపవనాలు తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 3 లేదా 4వ తేదీన ఋతుపవనాలు కేరళంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడు వెల్లడించారు. రాయలసీమను ఈ నెల 7 లేదా 9వ తేదీన ఋతుపవనాలు తాకనున్నాయన్నారు. ఋతుపవనాలు కేరళంలోకి ప్రవేశించిన తర్వాత దక్షిణాదిలో మిగిలిన ప్రాంతాలకు విస్తరణ నెమ్మదిగా సాగుతుందని స్కైమెట్ తెలిపింది. దీంతో ఎండలు కొనసాగుతాయని పేర్కొంది. నెల్లూరు జిల్లా గూడూరులో 43.6, మార్కాపురం జిల్లా నందనమారెలలో 43.3, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 43.1, చిత్తూరు జిల్లా సింధురాజపురంలో 42.2, పల్నాడు జిల్లా మాచర్లలో 41.5, నంద్యాల జిల్లా సంజామల, శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లిలో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల కోస్తా రాయలసీమలో పలు చోట్ల పిడుగులు, గాలులతో వర్షాలు, చెదురుమదురుగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలో 42 నుంచి 44, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, కృష్ణా, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో 40 నుంచి 42, మిగతా జిల్లాలో 40 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎండలు, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.